నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. రిజర్వ్ బ్యాంక్ వార్షికోత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సహకారం. మనోగతాన్ని వెల్లడించిన వ్యోమగామి సునీత విలియమ్స్. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి సమగ్ర కార్యాచరణ. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బృందం సీఎంతో భేటీ. విశాఖ మేయర్పై ఈ నెల 19న అవిశ్వాసం. కూటమి వైసీపీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ. భారతదేశాన్ని డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా మార్చడంలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక పాత్ర పోషించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ముంబైలో ఈ రోజు జరిగిన ఆర్బీఐ 90వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ గత 9 దశాబ్దాలుగా ఆర్బీఐ ప్రయాణం ప్రభుత్వ దార్శనికతకు విధానాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. భారతదేశం స్వాతంత్రం పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం వినూత్నమైన, అనుకూలమైన, అందరికీ అందుబాటులో ఉండే ఆర్థిక పర్యావరణ వ్యవస్థను కోరుతుందని ఆమె స్పష్టం చేశారు. నాబార్డ్, ఐడీబీఐ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వంటి కీలక సంస్థలను స్థాపించడం ద్వారా ఆర్థిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆర్బీఐ కృషి ఎనలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సంస్థలు వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, గృహ రంగాలకు అవసరమైన సహకారాన్ని అందించాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. The RBI as the central bank is at the very center of India's incredible growth story. It has witnessed the whole journey of the country so far, from the time before independence, when it was suffering from widespread poverty, to the time now when it is among the top economies in the world. The RBI has emerged as one of the most critically important institutions in the nation, not less than a miracle that a piece of paper becomes fiat money when it bears the RBI governor's signature. Nobody else's signature has that power. Everyone needs that piece of paper to conduct their daily life. A common man or woman has no direct interactions with RBI except for its name printed on the currency notes in their pockets. The RBI has over the years strengthened the financial ecosystem by establishing key institutions such as the NABARD, IDBI, CDB and National Housing Bank. It has thus provided essential support for agriculture, small businesses and housing. The RBI has played a key role in making India a global leader in digital payments by continuously modernizing the country's payment infrastructure. It has ensured that digital transactions are not only seamless and efficient but also secure. Innovations like the UPI has revolutionized financial access, enabling instant, low-cost transactions and deepening financial inclusion. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలకు సహకరించేందుకు వ్యోమగామి సునీత విలియమ్స్ తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుండి భూమికి తిరిగి వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో పెరుగుతున్న అంతరిక్ష ఆశయాలకు మద్దతు ఇవ్వాలని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె అంతరిక్షం నుండి భారతదేశాన్ని చూడటంలో తనకు కలిగిన అద్భుతమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్ అద్భుతమైనదని, ముఖ్యంగా హిమాలయాల దృశ్యం ఉత్కంఠభరితమైనదిగా అభివర్ణించారు. తీరం వెంబడి ఉన్న ఫిషింగ్ నౌకలతో గుజరాత్, ముంబైలను పైనుండి చూడటం ఒక మరువులేని అనుభూతిగా వర్ణించారు. భారత్లో జన్మించిన తల్లిదండ్రుల కుమార్తె 59 ఏళ్ల వ్యోమగామి సునీత త్వరలో తన తల్లిదండ్రుల మాతృభూమిని సందర్శించాలనే కోరికను కూడా వ్యక్తం చేశారు. India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas, just amazing. And you can see, like I've described it before, just like this ripple that happened, obviously when the plates collided, and then as it flows down into India, it's many, many colors
I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted, of course, by the Himalayas, which was just incredible as a forefront going down into India. I hope, and I think for sure, I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible, because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం సీఎం చంద్రబాబుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతరం పరిణామాలపైన తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండి సిఎండి అమితవ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్ఛార్జ్ సిఎండి అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సిఎండి ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ లిమిటెడ్ సిఎండి మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళంతో ప్లాంటుకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు గాను ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు 3వ ఫర్నేసును కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేందుకు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సాయం ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తేదీ ఖరారైంది. ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ నిర్ణయించడంతో ఇరు వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. తీర్మానం నెగ్గాలి అంటే కూటమికి 74 మంది బలం అవసరం కాగా ప్రస్తుతం 72 మంది మద్దతు ఉంది. అవిశ్వాసానికి దూరంగా వైసీపీ కార్పొరేటర్లు 28 మంది ఇప్పటికీ బెంగళూరు క్యాంపులోనే కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ కోసం కూటమి చేస్తున్న ప్రయత్నాలకు శుభం కార్డు వేస్తూ ఓటు వేసేందుకు వచ్చే ఆ ఇద్దరు కార్పొరేటర్లు ఎవరన్నది కొంత సస్పెన్స్లో ఉంది. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే కౌన్సిల్లో ఓటు హక్కు కలిగిన సభ్యుల్లో 2/3 వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంటే జీవీఎంసీలో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండగా జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు 8 మంది, ఎంపీలు 2, రాజ్యసభ సభ్యుడు 1, ఎమ్మెల్సీలు 4, మొత్తం 14 మంది ఓటు హక్కు కలిగిన ఎఫీషియో సభ్యులు ఉన్నారు. వీరితో కలుపుకుంటే మొత్తం 111 మందిలో 74 మంది అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కౌన్సిల్లో పరిశీలిస్తే టీడీపీకి 48 మంది కార్పొరేటర్లు, జనసేనకు 11 మంది, బీజేపీకి 2 కార్పొరేటర్లు బలం ఉంది. వీరు కాకుండా 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ కలుపుకుంటే 72 మంది బలం ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే మరో 2 సభ్యుల మద్దతు అవసరం. వారిద్దరిని తమ వైపు లాగడం కోసం కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ముత్తంశెట్టి ప్రియాంకతో పాటు బెహరా భాస్కరరావు కుటుంబానికి చెందిన 2 కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే మ్యాజిక్ ఫిగర్ ను దాటవచ్చునని భావిస్తున్నారు. సిపిఐ సభ్యుడు ఏజే స్టాలిన్ తో పాటు వైసీపీకి చెందిన మరికొందరు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని, దీంతో ఎలాగైనా అవిశ్వాసం నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున అవ్వాతాతలకు పండగ రోజు అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డులో ఎమ్మెల్యే రమేష్ బాబు పెన్షన్లు పంపిణీ చేశారు.
ఎలా ఉంటుందా? హ్యాపీయా? రూపాయలు పెంచారు కదా, ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారా? 7 నెలల నుంచి అనుకుంటున్నారా? వెరీ గుడ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఎవరికైనా పెన్షన్ రాకపోతే తమ దృష్టికి తీసుకువస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హైమావతి, 95వ వార్డు జనసేన అధ్యక్షులు కంచిపాటి మధు, రాపర్తి కిషోర్, ముక్కా గోపి, పిల్లా జగన్మోహన్ పాత్రుడు, బంటు సురేష్, పిన్నింటి పార్వతి తదితరులు పాల్గొన్నారు. మేము గెలిచిన తర్వాత నుంచి తృప్తినిచ్చే రోజు ఏదన్నా ఉంది అంటే నెల మొదటి రోజు 1వ తారీఖు వయసు మళ్ళిన వారికి కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెంచిన పెన్షన్లు 1వ తారీఖు 6 గంటల నుంచి మా అధికారులు వెళ్ళి తలుపు కొట్టి మరి ఇచ్చే ఒక ప్రక్రియ. అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే పేదవాడి కళ్ళల్లో ఒక ఆనందం చూస్తే జాబ్ సాటిస్ఫాక్షన్. 98% 1వ తారీఖు నాడే పెన్షన్లు ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల తాలూకా అమ్మడాల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను, తాగునీటి పైప్ లైన్లను చూసి అధికారులను మందలించారు. 3 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సూపర్ 6లో భాగంగా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ రోగులకు 15,000 వంతున పింఛను ఇస్తున్నారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఎక్కడా రోడ్లు వేయలేదని మండిపడ్డారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 4,000 కిలోమీటర్లు మేరకు రోడ్లు వేశామని గుర్తు చేశారు. ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మొట్టమొదటి వాగ్దానమైనటువంటి సూపర్ 6లలో భాగంగా ప్రతి నెల 4,000 రూపాయలు మామూలు వారికి ఇవ్వడం, వికలాంగులకు 6,000, డయాలసిస్ చేసుకునే వారికి 15,000 రూపాయలు పింఛను ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తారీఖున గ్రామాలలో పింఛన్లు పంచడం ఆనవాయితీగా వస్తూ ఉంది. గతంలో చేసినట్టు భిన్నంగా ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయ సిబ్బందితోనే ఎవరి దగ్గర కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటి దగ్గరికే ఉదయం నుంచి సాయంకాలం లోపల 99% మేము ఇవ్వడం గర్వకారణంగా ఉంది. అదేవిధంగా సంక్షేమంతో పాటు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో భాగంగానే మళ్ళీ అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నాము. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామీణ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం జరిగింది. గత 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు వేయడం కానీ, అదేవిధంగా ఒక అభివృద్ధి లేకపోవడం వల్ల గ్రామాలలో ఈరోజు మురుగు కూడా కాలువలు అన్నీ కూడా పారుతూ ఉన్నాయి. ఈరోజు సీసీ రోడ్లు ఇంకా చేయాల్సిన బాధ్యత మాకు చాలా ఉంది. గ్రామాలు పట్టుగా ఇవన్నీ కూడా గ్రామాలను చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉప ముఖ్యమంత్రి శాఖకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపుగా 4,000 కిలోమీటర్లు ఈరోజు రాష్ట్రంలో రోడ్లు వేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, తాగునీటికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. సూపర్ 6లో భాగమైనటువంటి ఏదైతే చెప్పామో ఆ రోజు పింఛన్లు, తర్వాత సిలిండర్ దీపం పథకం 2, అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీలు కూడా ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ శాఖలో మార్పులు తీసుకొస్తూ ల్యాండ్ గ్రాబింగ్ కింద ఎవరైతే ల్యాండ్ గ్రాబ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదైతే ఉందో చట్ట ప్రకారం కూడా వాళ్ళు శిక్షించి అర్హులైన వారికి కూడా ఈ పొలాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా త్వరలోనే జలజీవన్ ద్వారా ఇంటింటికి కుళాయి పథకాన్ని కూడా తీసుకొచ్చి వారి ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం సుదనిత్యం ఉంది. దానికి కూడా ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా రహదారులు ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటివి వాళ్ళు బాకీలు పెట్టినట్టు కూడా 1,000 కోట్ల రూపాయలు పెడితే దాదాపుగా 12,000 కోట్ల రూపాయల ఆర్టీసీలో ఆర్ఎండ్బిలో పెండింగ్ పెడితే, గత 5 సంవత్సరాలు చేయకుండా చేసిన అన్ని పనులు పెండింగ్ పెడితే ఈరోజు ఆ అప్పులు కూడా మేము తీర్చుకుంటూ
ఈరోజు పార్ట్ హోల్స్లో దాదాపుగా 19,000 చిల్లర కిలోమీటర్లు తీసి 1,500 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా సి కేటగిరీకి సంబంధించినవి కూడా చాలా రోడ్లు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అటు రాష్ట్రంలో. వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళను కూడా సి కేటగిరీలో పనికిరాని రోడ్లను కూడా ఏవైతే వెహికల్ మూవ్మెంట్ లేదో ఆ రోడ్లను కూడా వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైనా మనము రేపు రావాలి, ఈరోజు మనకు రాజధాని లేని రాగ్రాని రేపు ఈ నెలలోనే గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా కలిసి రాజధానికి కూడా మళ్ళీ ఫౌండేషన్ వేసుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అనాథగా మిగిలించి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని అనాథగా చేసినటువంటి రాజధాని మళ్ళీ కొత్త రాజధాని కూడా రేపు మొదలు పెట్టాము. 2.5 సంవత్సరాల లోపలనే కొత్త రాజధానిని నిర్మించుకొని ప్రజలకు అంకితం చేయాలనే దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ మనకు ప్రాణదాని అనేటువంటి ఏదైతే ఉందో జీవనాడి పోలవరాన్ని కూడా ఈరోజు మళ్ళీ మొదలుపెట్టి త్వరలోనే దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. ఏది ఏమైనా గత పాలకులకు భిన్నంగా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి నినాదంతో ముందుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వంతోనే అటు ప్రధాని మోడీ గారి ఆశీస్సులు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఈ యొక్క ఎవరి శాఖలకు సంబంధించినటువంటి కూడా పనులన్నీ కూడా పరిగెత్తిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమాన్ని ఏవైతే సూపర్ 6 ఇచ్చామో వాటిని కూడా మే నెలలో తల్లికి వందనం కూడా ఇవ్వబోతా ఉన్నాం. మే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. జగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కాకినాడ జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీఎన్ వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జగంపేట, కెర్లంపూడి, గండేపల్లి మండలాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీ, ఏపీఎంలు, హౌసింగ్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహాలు లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే గృహాలు నిర్మాణం చేస్తున్న వారికి అదనంగా నిధులు మంజూరు చేశారన్నారు. అలాగే ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, ఎస్టీలలో అట్టడుగున జీవిస్తున్న వారికి ₹1,00,000 అదనపు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న 1.8 లక్షల యూనిట్ వ్యయానికి అదనంగా ఈ ఆర్థిక సహాయం అందిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి బెనిఫిషరీకి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో బెనిఫిషరీస్ కానీ ఏదో ₹2, రూపాయలు, ₹5 కొడితే అది కరెక్ట్గా ఆ బెనిఫిషరీ కూడా మనకి కన్స్ట్రక్షన్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది. వాడు అక్కడ దొరికితే ఒరిజినల్గా ఇంకా స్టార్ట్ అవ్వడం. ఇవాళ ఇచ్చినటువంటి జీవో ప్రకారం నాకు తెలుసు, మరి ఇది కరెక్టో కాదో మరి పీడీ గారు చెప్పాలి. జీవో ప్రకారం అయితే ఈ ₹2 టార్గెట్ కోసం కొట్టినటువంటి ఏమన్నా ఉన్నట్టయితే వారికి ఈ జీవో వర్తించదేమో అనుకుంటున్నాను. ఒక్కసారి దాన్ని వెరిఫై చేయండి, చేసి అవసరం అనుకుంటే దాన్ని వెనక్కి తెచ్చుకుని మళ్ళీ కొత్తగా వాటి బెనిఫిట్స్ నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇచ్చినటువంటి జీవో వర్తించే విధంగా మాత్రం మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లు మూసేశారు అని గగ్గోల పెట్టిన తెలుగు తమ్ముళ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోడు పథకానికి తూట్లు పొడిచినా సరే చేమ కుట్టినట్టయినా లేకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం తెలిసిందే. ఉచిత గ్యాస్ మాత్రం ఇస్తున్నారు, సూపర్ 6 జాడ ఇంకా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత కళ్లజోడు సదుపాయాన్ని రద్దు చేసి పారేయడం గమనార్హం. రాష్ట్రంలో 2018 సంవత్సరంలో ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోడు పథకం ప్రారంభమైంది. తరువాత 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కొనసాగించింది. రాష్ట్రంలో గల 118 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ పథకం అమలు చేశారు. ఈ కేంద్రాల్లో రోజు రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు అందజేసేవారు. ఈ కళ్లజోడు బయట కొనుగోలు చేస్తే ₹1,000 పైమాటే అని చెప్పాలి. రోజుకి సగటున ఒక్కో కేంద్రం నుంచి 40 వరకు కళ్లజోళ్లు అందజేసేవారు. కాగా ప్రైవేటు కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్య పరీక్ష
పరీక్షలకు 300 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక కళ్లజోడు కొనాలంటే 1000 నుంచి 2000 ఖర్చవుతోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కూడా ఆగిపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ప్రధాన కంటి ఆసుపత్రుల ద్వారా ఈ పథకం అమలు చేశారు. విశాఖలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ద్వారా వేలాది మంది నిరుపేద ప్రజలు లబ్ధి పొందారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇక్కడ ఉచితంగానే నేత్ర వైద్య పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇచ్చేవారు. సచివాలయాల్లో కూడా ఈ పరీక్షలు చేసి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చేవారు. అటు సిహెచ్సిలోనూ ఇటు ప్రభుత్వ కంటి ఆసుపత్రిలోనూ కూటమి ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోళ్లు పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ నుంచి నిలిపేసిందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఇస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో మొదలుపెట్టిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లోని ప్రముఖ ఆలయం గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక పక్క గోదావరి నది, మరో పక్క ఎత్తైన కొండలు, పచ్చని పంట పొలాలు మధ్య వెలసిన అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర ఘనంగా నిర్వహిస్తారు. గొందూరు గ్రామంలో ఉన్న గండిపోచమ్మ జాతర మహోత్సవాలు ఆలయ అధికారి లక్ష్మీ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గరగనృత్యాలు, కోలాటం, డప్పు వాయిద్యాలు మొదలైనవి నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేశారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు వెళ్లిన భక్తులు కూడా శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకోవడంతో భక్తులు తాకిడి పెరిగింది. కాలసర్ప దోష నివారణ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో రద్దీ అనూహ్యంగా పెరిగినట్లు ఆలయం అధికారులు తెలిపారు. ఆలయ ఈవో బాపిరెడ్డి పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులకు అవసరమైన ఏర్పాట్ల కోసం సిబ్బందికి సూచనలు చేశారు. వాయులింగేశ్వరిని దర్శనానికి వచ్చిన భక్తులకు వేసవి దృష్ట్యా క్యూ లైన్లలో మంచినీళ్లు, మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ చేశారు. విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్లో ఓ గ్రూప్ హౌస్లో 18 వాహనాలు అగ్నికి ఆహుతైన కేసులో పోలీసులు ఒక మహిళను దోషిగా తేల్చారు. గ్రూప్ హౌస్లో నివాసముంటున్న భరత్ అనే వ్యక్తికి బర్మా క్యాంపుకు చెందిన సదరు మహిళతో ఉన్న వివాదమే దీనికి కారణమని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, సిఐ ఎర్రన్నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. భరత్ తనను నమ్మించి మోసం చేశాడనే ఆగ్రహంతో అతని వాహనానికి నిప్పు పెట్టిందని, అది మిగిలిన వాహనాలకు వ్యాపించాయని చెప్పారు. ఈ ఘటనలో 19 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్లో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గ్రూప్ హౌస్లో నిన్న కాక మొన్న ఎర్లీ మార్నింగ్ 4:30 అవర్స్లో ఒక ఫైర్ బ్రేక్అవుట్ అయింది. మనకందరికీ తెలుసు. ఆ ఘటనలో 18 వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి. దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన వెంటనే దర్యాప్తులో కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలన్నీ కూడా వెరిఫై చేశాము. వెరిఫై చేసి మన కాంటాక్ట్స్ ద్వారా దర్యాప్తులో అందరినీ విచారించగా
అక్కడ అదే అపార్ట్మెంట్లో ఒక జి భరత్ అని ఒక అతను కుర్రాడు ఉన్నాడు. అతను ఆల్రెడీ మ్యారీడు. అతను జీవీఎంసీలో కాంట్రాక్ట్ లేబరర్గా కూడా పనిచేస్తున్నాడు. ఆయనకి ఒక ఆమెతో ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది. దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము చెక్ చేయగా ఆవిడని మేము పట్టుకోగలిగాము. అదే రోజు పట్టుకొని ఆవిడని విచారించగా ఆమె ముందు డినై చేసి తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది సీసీటీవీలో. అందువల్ల అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము నేనే చేశానని. కారణం ఏంటంటే ఈ భరత్ అనేవాడు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని, తనకు అన్యాయం చేశాడని, అతను ఈ మధ్య కొత్తగా ఒక బైకు కొన్నాడని తెలిసి ఆ బైక్ని కాల్చి నష్టపరిచి అతనికి నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె ఒకరితే ఎర్లీ మార్నింగు వెళ్ళి అక్కడ అది ఒక అగ్గిపెట్టి పెట్టి అగ్గిపుల్లతో ఆ బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పంటించింది. ఆ నిప్పు వండగానే ఆ బైక్ చుట్టుపక్కల, అంటే అది చిన్న సెల్లార్ అండి, గ్రూప్ హౌస్, అందులో దగ్గర క్లస్టర్గా ఉన్నాయి బైక్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. అందువల్ల ఈ బైక్ కాలిన వెంటనే మిగతా బైక్లు కూడా నిప్పంటుకొని కాలిపోయి టోటల్గా 18 వాహనాలు కాలిపోయినాయి. ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 19 లక్షలు డ్యామేజ్ అని చెప్పి ఇచ్చారు. అది ఇంకా డ్యామేజ్ కూడా వాళ్ళు ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ఉంటారు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆవిడని మేము ఇమీడియట్గా 12 గంటల లోపే ఆవిడని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని దర్యాప్తులో ఆవిడ నేరం ఒప్పుకున్నది. ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆవిడకి రిమాండ్ కూడా 11వ తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. నిజామాబాద్ జిల్లా బాల్కండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లాలోని వేల్పూర్ మండలంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల సమక్షంలో బీఎస్పీ కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరారు అని వెల్లడించారు. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని తెలిపారు. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, మీరిచ్చిన హామీలు నెరవేర్చమని పోరాడుతున్నాం. మీరు అక్రమంగా సంపాదనను మేము అడ్డుకుంటున్నాం. తప్పిస్తే మేము ఏ తప్పు చేయట్లేదు అని చెప్పి అధికారులు గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ప్రజలకు కూడా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం బాధ లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకేం బాధ లేదు, అధికారం లేదని. కానీ మేము మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన నిలబడతాం, మీ వైపున ఉంటాం. ఎట్టి పరిస్థితులు అడుగు వెనక్కి వేయం. కానీ మీ అండ మాకు కావాలి, మీ ధైర్యం మాకు ఇవ్వండి. మీరు మాతో ఉంటే ఏడికైనా పోరాడతాం, ఏడాకైనా కొట్లాడతాం అని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఇవాళ నాకు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచడానికి వచ్చిన మీ అందరికి కూడా ఉదయపూర్వకంగా పేరున నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో ఈ ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాప సూచకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిపిఎం కాంపౌండ్ నుండి క్రైస్తవ సమాజం సభ్యులు ర్యాలీని మొదలుపెట్టి అబీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం శ్రీకన్య సెంటర్కు చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కృపారావు, జోసఫ్ రాజు, శామ్యూల్ ఆశీర్వాదం, డానియల్, విక్టర్ పాల్, రమేష్, ఫిలిప్ రాజు తదితరులు పాల్గొన్నారు. గారి మీద జరిగినటువంటి మరి పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రియులారా, దాని మీద ప్రభుత్వం వారు స్పందించి తగిన విధముగా న్యాయము చేకూర్చాలని ఈ శాంతి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బిషప్ జీవన్ రాయ్ మాట్లాడుతూ పాస్టర్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రవీణ్ అన్న విషయంలో వారి కుటుంబాన్ని, ఆయన సత్యమణ్ణి,
ఆయన చేపట్టిన పనిని ముందుకు సాగించడానికి వారికి ఓదార్పును ధైర్యమును దయచేయును గాక. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ, భూమిని ఆకాశమును కలుగు చేసిన ఏకైక దేవ, ఈ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మానవుల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ప్రేమను చాటి ఈ ప్రేమను ప్రజలకు, దేవుని ప్రేమను ప్రజలకు తెలియపరుస్తూ కల్వరిలో నువ్వు చేసిన విజ్ఞాపన శ్రమ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిషప్ బెంజమిన్ మాట్లాడుతూ క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని, పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు, దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ ప్రగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు, అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్ గా పెట్టేశారు. క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని, న్యాయమైన తీర్పును, న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.